నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీకి ప్రధాన ప్రత్యర్థులు ఎవరు అనగానే ముందుగా వినిపించేటువంటి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కానీ ఆయన కుమారుడు మిథున్ రెడ్డిని కానీ అర్జెంటుగా ముందు వాళ్ళు జైల్లో చూడాలి, చూసి ఆనందించాలి. ఇదే వాళ్ళ యొక్క కోరిక. అందుకోసమనే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక విధంగా ఇద్దరు తండ్రి కొడుకులిద్దరిని కూడా వెంటాడుతున్నారని చెప్పాలి. అదే క్రమంలో సక్సెస్ఫుల్గా మద్యం కేసు లిక్కర్కి సంబంధించినటువంటి దీంట్లో మిథున్ రెడ్డి పేరు ఇరికించడం, తర్వాత మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పని అనుకుంటే ఆయన బెయిల్ పెట్టుకోవడానికి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. సో ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళటం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఈ బెయిల్ వ్యవహారం గురించి కొంత తాత్కాలికమైనటువంటి స్టే ఇవ్వటమే కాకుండా, ఆయనకు ఉపశమనం ఇవ్వడమే కాకుండా కొన్ని ఆసక్తికరమైనటువంటి ఈ కేసు సందర్భంగా కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ ఏంటంటే కేవలం ఈ కేసుకు మాత్రమే అప్లికబుల్ కాదు. ఇది ఒక విస్తృత స్థాయిలో మనం ఈ కామెంట్స్ని చూడాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది అని కనుక చూసినట్టయితే సుప్రీంకోర్టులో మద్యం విధానం కేసులో సిఐడికి చెప్పినటువంటి మాట ఏంటి అన్నట్లయితే మెకానికల్ అరెస్టులు కరెక్ట్ కాదు, విచారించడానికి అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు, అరెస్ట్ అనేటువంటిది ఒక ఆప్షనల్, కాబట్టి అరెస్టులు అనేటువంటి వాటిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి అని చెప్పని సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో పదే పదే చెప్తా ఉంది. కానీ అరెస్టు చేయటం అనేటువంటిదే ముచ్చటగా ఉత్సాహంగా పోలీస్ వ్యవస్థకు తయారైంది. ఈ సందర్భంగా మరొకసారి తాజాగా ఏమన్నదంటే అరెస్ట్ మెకానికల్గా అంటే ఏదో రొటీన్ దీంట్లో పిలవండి, తెసేయండి, లోపల వేసేసేయండి అన్న టైప్లో చేయటం అనేది ఎక్కువైపోయింది మధ్య ఆంధ్రప్రదేశ్లో. ఈ సందర్భంగా ఒక కామెంట్ చేసింది. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈయన మీద కేసు రాగానే ఈయన ఏం చేశారంటే ముందస్తు బెయిల్ కోసం అని చెప్పని ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళితే హైకోర్టు రిఫ్యూజ్ చేసిన దాని మీద సుప్రీంకోర్టు ఏముందంటే 4 వారాల్లోగా హైకోర్టు విచారణ జరిపించాలి, హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి వీలు లేదు అని చెప్పింది. అంతటితో ఆగిపోయిందంటే కూడా కాదు. గత విచారణ సందర్భంగా ఈ కేసులో హైకోర్టు కూడా సరిగ్గా ఆధారాలను పరిశీలించలేదు అనేటువంటి కామెంట్ కూడా ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి కామెంట్. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వివరాలన్నిటినీ హైకోర్టు పరిశీలించాలి, దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలి, అంటే చాలా కీన్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించినటువంటి విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదు. ఇక్కడే గమనించాల్సింది ఏంటంటే ఈ కేసు భవిష్యత్తులో కూడా ఏమవుతుంది అని తెలియడానికి ఒక పాయింట్ చాలు. ఈ కేసులో పిటిషనర్ పాత్రకి సంబంధించిన రిలయబుల్ ఇన్ఫర్మేషన్, విశ్వసనీయ సమాచారం ఎక్కడా కూడా అందుబాటులో లేదు. కాబట్టి అరెస్టుకి సహేతుమైనటువంటి కారణాలు చూపించాలి, కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి యోచన కరెక్ట్ కాదని చెప్పింది. ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ గమనిస్తే మంచిది, కాదన్నట్లయితే వాళ్లే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని ఇదేదో వైసీపీ వారు చెప్తున్నటువంటి మాట కాదు. అంతో ఎంతో న్యాయశాస్త్ర పరిజ్ఞానం ఉంది. కేసులను తీర్పులను పరిశీలిస్తున్నటువంటి సందర్భంగా ఇదే సందర్భంలో మరొక 2 చాలా ఆసక్తికరమైనటువంటి జడ్జిమెంట్స్ సుప్రీంకోర్టు తాజాగా వెలువరించింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి జడ్జిమెంట్స్. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇది తప్పనిసరిగా కేసులకు గురవుతున్నాం అని చెప్పని వాపోయేటువంటి, బాధపడేటువంటి వారు, ముఖ్యంగా ప్రత్యేకించి వైసీపీ వారు గమనించాలి. లేదు కొన్ని ఒత్తిళ్లకో మరి దేనికో లోనే అత్యుత్సాహంతో కేసులు పెట్టాలని చెప్పని నడి రోడ్డు మీద అరెస్ట్ చేస్తామని చెప్పని మాట్లాడేటువంటి పోలీసులు వీళ్ళు కూడా ఆ జడ్జిమెంట్స్ని అయితే ఖచ్చితంగా పరిశీలించాలి. నేను అవి మరొక వీటిలో చెప్తా. పార్లమెంటు సభ్యుడికి పరువు ప్రతిష్టలు ఉంటాయి. సో వారి పరువు ప్రతిష్టలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే కేసు పెట్టగానే ఆయన ఎక్కడికో పారిపోతాడు అనేటువంటిది కాదు కదా. కాబట్టి తాజాగా ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరొకసారి హైకోర్టు విచారణ చేయాలి, ఏపీ హైకోర్టు తగిన అఫిడవిట్ దాఖలు చేయాలి, హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దు అని చెప్పని సుప్రీంకోర్టు చెప్పింది. భారత అత్యున్నత న్యాయస్థానం చేసిన 2 కామెంట్స్ని కనుక మనం పరిశీలించినట్టయితే భవిష్యత్తులో ఈ కేసు ఆయన మీద ఏమవుతుందనేది తెలుస్తుంది. సో ఆ విధంగా ఈ కేసులో ముందు ప్రజెంట్ అయితే మిథున్ రెడ్డికి ఒక రిలీఫ్ అనేది వచ్చింది. అదేవిధంగా అంతకుముందు ఒక కేసులో భూములకు సంబంధించి అటవీ భూములు ఆక్రమించాడనే దాంట్లో
వారి తండ్రి గారైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా రిలీఫ్ వచ్చింది. సో ఈ విధంగా వారిని వెంటాడుతున్నారు, ఏదో రకంగా వేటాడాలని ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో వాళ్ళు న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. అయితే మరొక 2 బ్రహ్మాండమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పులను మాత్రం మరొక వేరే వీడియోలో చెప్తాను. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.